Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సోదర సోదరులారా, today's verse for our meditation is taken from the book of Proverbs, chapter 4, verse 12. ఈ దినం మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము సామెతల గ్రంథము 4వ అధ్యాయం 12వ వచనము. Thy steps shall not be straitened, thou shalt not stumble. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తున్నప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. The book of Proverbs is a wonderful book. సామెతల గ్రంథం చూస్తే అది అద్భుతమైనటువంటి పుస్తకము. Even the unrepentant people of the world also show much interest to read this book of the Bible. లోకములో మారుమనసు పొందినటువంటి వారు కూడా ఈ యొక్క సామెతల గ్రంథాన్ని చదవటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. In the book of Proverbs there are 31 chapters సామెతల గ్రంథంలో చూస్తే దాదాపు 31 అధ్యాయాలు ఉన్నాయి. and there are 890 verses are there. 890 వచనాలు అందులో ఉన్నాయి. Each verse has a big message to convey. ప్రతి వచనం కూడా చూస్తే ఆ తెలియచేయడానికి ఇంకో గొప్ప వర్తమానం కలిగి ఉంది. And each proverb is the embodiment of great truths and facts. ప్రతి ఒక్క సామెత కూడా చూస్తే ఎంతో గొప్ప సత్యాలు కలిగినటువంటిది. And the wisest man ever lived on the earth wrote them. భూమి మీద జీవించినటువంటి జ్ఞానులందరిలో కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను ఈ విషయాన్ని రాశాడు. We also better to read at least a chapter each day. మనము కూడా కనీసం దినానికి ఒక అధ్యాయం చదవటం మంచిది. If you do like that, you can complete the whole book in a month. నువ్వు అలాగ చేసినట్లయితే ఒక నెలలోనే ఒక పుస్తకాన్ని అంతని కూడా చదివేయవచ్చు. So by meditating each verse, ప్రతి వచనాన్ని ధ్యానించడం ద్వారా, by digging deep, లోతుగా దాన్ని త్రవ్వటం ద్వారా, that will enable you to gather invaluable riches. నువ్వు ఇంకా వెలకట్టలేనటువంటి ఆ యొక్క ఐశ్వర్యాన్ని పొందగలుగుతావు. In the chapter 4 of Proverbs, సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో the king is inviting his son to come and receive instruction from him. రాజు తన యొక్క కుమారుని తన యొక్క ఉపదేశాన్ని పొందటానికి పిలుస్తా ఉన్నాడు. The way of wisdom is safe. అక్కడ జ్ఞానంను గూర్చినటువంటి ఆ యొక్క మార్గం అది సురక్షితమైనది. Wisdom means జ్ఞానము. జ్ఞానము. And Solomon is talking about two ways. అక్కడ సొలొమోను 2 మార్గాల గురించి మాట్లాడుతున్నాడు. One is the way of wisdom, మొదటి ఆ యొక్క జ్ఞాన మార్గము, and the way of the wicked, that is the way of the folly. రెండోదిగా దుష్టుల యొక్క మార్గం అంటే బుద్ధిహీనుల యొక్క మార్గము. Wisdom protects those who possess it. ఎవరైతే జ్ఞానము కలిగి ఉంటారో ఆ యొక్క జ్ఞానం వారిని కాపాడుతుంది. They will not be tripped or they will not stumble. వారు ఇంకా జారిపోవటం కానీ ఇంకా ఆ యొక్క త్రొట్టిల్లటం కానీ ఉండదు. As we learned from the book of Proverbs, సామెతల నుండి మనం నేర్చుకున్నట్లుగా wisdom is the ability to apply godly knowledge. ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది అది దైవికమైనటువంటి ఆ యొక్క తెలివిని కలిగి ఉండటానికి అది మనకు సహాయపడుతుంది. Many people will have knowledge, చాలా మందికి తెలివి అనేటువంటిది ఉంటుంది, but not wisdom. అయితే జ్ఞానం ఉండదు. They know what to do, వారికి ఏం చేయాలో తెలుసు, but they don't know when to do or how to do. అదే ఎప్పుడు చేయాలి ఎలాగూ చేయాలో వారికి తెలియదు. Scriptures acknowledge that wisdom is not magical talisman that prevents all possible harms. ఈ యొక్క లేఖనంలో చెప్పేటువంటి మాట అంటే ఈ జ్ఞానము అన్ని రకాలైనటువంటి యొక్క హానుల నుండి అది మనను It is not going to save us. అది మనం రక్షించలేదు. However, అయినా కూడా common sense make it clear that how we live, మనము ఎలాగూ జీవిస్తా ఉన్నాం అనేటువంటిది మనకు తెలియజేస్తా ఉంది. and also the choices we make. మనం చేసేటువంటి ఆ యొక్క ఎంపికలు, And this wisdom will have a drastic influence on the length of our life. ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది మన యొక్క జీవితంలో అదెంతో ప్రభావాన్ని చూపించేదిగా ఉంటుంది. The length of our life, మన జీవిత ఆ యొక్క దీర్ఘాయుష్ను సూచిస్తుంది. and also the quality of our life. తరువాత మన యొక్క జీవితం యొక్క నాణ్యత ఏంటో తెలియజేస్తుంది. Ungodly attitudes create dark and rocky paths. భక్తిహీనమైనటువంటి ఆ యొక్క వైఖరి చూస్తే ఎంతో చీకటిమయమైన తర్వాత ఆ యొక్క రాళ్ళు ఉన్నటువంటి కఠినమైన మార్గాన్ని చూపిస్తా There ఉంది. will be many risks, అనేకమైన అపాయాలు ఉంటాయి. but seeking the Lord makes life's road comparatively straight and clear. అయితే దేవుని వెతుకుట ద్వారా మన యొక్క జీవిత మార్గం చూస్తే ఎంతో సరళంగా ఉంటుంది. That's why in Proverbs 3:6, అందుకొరకే సామెతలు 3వ అధ్యాయం 6వ వచనములో, in all thy ways acknowledge him and he shall direct thy path. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము So చేయును. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, are we wearing fetters which hold us back from success? మనము విజయవంతంగా కాకుండా ఉండటానికి అడ్డుగా ఆ యొక్క సంఖ్యలు కలిగి ఉంటున్నామా? Do you stumble or fall over things you encounter, నువ్వు ఎదుర్కొన్నటువంటి సంగతులను బట్టి నువ్వు త్రొట్టిల్లుతా ఉన్నావా? or ending up in pain and trouble? లేకపోతే ఇక బాధ నొప్పితోనే ఉండిపోతున్నావా? Remember, there is a better way to live. అయితే జీవించడానికి ఒక శ్రేష్టమైనటువంటి మార్గం ఉంది. Yeah, a life without pitfalls, ఇంకా పడిపోనటువంటి జీవితం అది. a life with a clear path for easy and rapid progress. ఎంతో వేగంగా ఇక పురోగతి చెందడానికి ఎంతో స్పష్టమైనటువంటి మార్గము. Today's advice given by King Solomon in Proverbs 4:12 to his son, సామెతలు
సామెతలు 4:12 సొలొమోను తన కుమారునికి ఇచ్చినటువంటి సలహాలో, and it is meant to save him from life's difficulties. జీవితం యొక్క కష్టాల నుండి తనను రక్షించడానికి కొరకే ఇచ్చాడు. I am reading the full verse 4:12. ఇప్పుడు 4:12 పూర్తి When చదువుతున్నాను. thou goest, thy steps shall not be straitened, and when thou runnest, thou shalt not stumble. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరుగెత్తినప్పుడు నీ పాదం త్రొట్టిల్లదు. Wisdom has incredible value. ఈ యొక్క జ్ఞానానికి చూస్తే దానికి ఎంతో విలువ ఉంది. Because there are difficulties in life, ఎందుకంటే జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి. wisdom and instruction are needed to save us from them. అటువంటి వాటి నుండి రక్షించడానికి జ్ఞానము, ఉపదేశం మనకు అవసరం. Therefore, appreciate wisdom and knowledge in your life than any other thing. కాబట్టి మన యొక్క జీవితంలో అన్నిటికంటే కూడా జ్ఞానమును, తెలివిని మనం ఎంతగానో అభినందించాలి. Consider what King Solomon said. సొలొమోను ఏం చెప్పాడు ఆ విషయాన్ని పట్టించుకుంటూ, If you learn wisdom, your steps will not be straightened when you go through life. నీవు జీవితంలో వెళ్తూ ఉన్నప్పుడు నీ యొక్క జ్ఞానము కలిగి ఉంటే నీ యొక్క అడుగు అది ఇరుకున పడదు. What are straightened steps? ఈ యొక్క ఇరుకున పడకోకుండా ఉండటం అంటే ఏంటి? It means that the result of such life is a very hard and limited and restrained if the steps are straightened. ఇప్పుడు నీ యొక్క మార్గాన్ని ఇరుకున పడకుండా ఉంటే, ఇరుకున పడితే the result of that life is very hard, very limited and very restrained. దాని ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే ఆ యొక్క మార్గం అంతా కూడా కఠినముగా, జీవితం అంతా కూడా కఠినముగా, ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది. One cannot enjoy the best in pleasure and prosperity. ఇంకా అభివృద్ధి పొందటం కానీ, సంతోషాన్ని కానీ ఏ వ్యక్తి కూడా As అనుభవించలేదు. a straight and tight jacket or shirt, it binds and keeps a person from moving freely. ఒక చొక్కా ఆయన ఎంతో ఆ యొక్క బిగుతుగా వేసుకున్నటువంటి దాన్ని బట్టి ఆ ఒక వ్యక్తి సులువుగా నడవటం కానీ, ఏ పని చేయటం కానీ He చేయలేడు. cannot move freely. ఆయన సులువుగా కదలలేడు. It is shirt only, అదే వేసుకున్న చొక్కాని but it is very tight. అయితే చాలా టైట్ గా ఉంది. So the freedom will not be there for the hands or limbs to move. ఆ చేతులు కాళ్ళు కదలటానికి ఇంకేమాత్రం కూడా ఆ యొక్క స్వాతంత్రం ఉండదు. Similarly, the natural foolishness binds and keeps a person from joy and success. అదే విధంగా భౌతిక సంబంధం నుండి బుద్ధిహీనత ఒక వ్యక్తి ఆనందించకుండా అది అడ్డుపడతా ఉంటుంది. A great life or a truly successful life, ఒక గొప్ప జీవితము, నిజముగా విజయవంతమైన జీవితము it can be had only through wisdom. అది జ్ఞానం ద్వారా మాత్రమే కలిగి That ఉండగలుగుతాం. was what David taught Solomon also. అదే దావీదు సొలొమోనుకు నేర్పించాడు. He taught that wisdom was the most important thing. ఈ యొక్క జ్ఞానమే చాలా ప్రాముఖ్యమైనదని చెప్పాడు. It is written in Proverbs chapter 4. సామెతలు 4లో రాయబడింది. I am reading from 7 to 9. 7-9 వరకు చదువుతున్నాను. What is the principal thing? Therefore get wisdom, and with all thy get understanding. Exalt her, and she shall promote thee. She shall bring thee to honor. When thou doest embrace her, she shall give to thine head an ornament of grace. A crown of glory shall she deliver to thee. జ్ఞానము సంపాదించుకున్నట్టే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. దాన్ని గొప్ప చేసిన ఎడ్ల అది నిన్ను హెచ్చించును, దాన్ని కౌగిలించిన ఎడ్ల అది నీకు ఘనత తెచ్చును. అని తలకు అందమైన మాలిక కట్టును, ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును. He promised that wisdom would bring his son promotion and honor. ఈ యొక్క జ్ఞానము తన కుమారునికి ఘనతను, తర్వాత పదోన్నతిని ఇస్తుందని చెప్తా So one ఉన్నాడు. has to exalt wisdom and embrace the wisdom. ఈ యొక్క ఎవరైనా కూడా ఈ యొక్క జ్ఞానాన్ని హత్తుకొని దాన్ని హెచ్చించేవారుగా ఉండాలి. And if a man chooses to be foolish, ఒక వ్యక్తి నేను బుద్ధిహీనుడిగా ఉంటానని అనుకుంటే he will miss a prosperous and successful life. ఆయన తన యొక్క జీవితంలో అభివృద్ధి, తర్వాత విజయవంతమైన జీవితాన్ని పోగొట్టుకుంటాడు. His folly will hurt his relationships. ఆయన యొక్క బుద్ధిహీనత తన యొక్క సంబంధాలను అది గాయపరుస్తుంది. Yeah, his family life with his wife and children also becomes painful. ఆయన కుటుంబ జీవితము తన భార్య పిల్లలతో కూడా ఎంతో బాధాకరంగా అది ఉంటుంది. He will be facing all the troublesome situations in his life. తన యొక్క జీవితంలో అన్ని రకాలైనటువంటి కష్టాలను ఎదుర్కొంటాడు. By not working wisely, he will never move far in his profession. జ్ఞానయుక్తముగా ఆయన గనక పని చేయనట్లయితే తన యొక్క వృత్తిరీతి జీవితంలో ఎన్నడూ కూడా ముందుకు సాగలేడు. Such a foolish person will be vulnerable to all financial constraint. He will be falling into loans. అటువంటి ఆ యొక్క బుద్ధిహీనమైనటువంటి వ్యక్తి అన్ని రకాలైన అప్పుల్లో ఆయన పడిపోతా ఉంటాడు. He will be wasting that little bit of money he does earn. ఆయన సంపాదించేటువంటి ఆ యొక్క కొంత డబ్బును కూడా ఆయన పోగొట్టుకుంటాడు. Loving the sleep ఆ నిద్రను and ప్రేమించటం, foolish pleasures make a person bankrupt financially. బుద్ధిహీనమైనటువంటి సుఖ సౌఖ్యాల కొరకు వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యక్తి ఇంకా అప్పులలో దిగజారిపోతాడు, Devala dishes. దివాలా తీసేస్తాడు. Always he will be fleeing desperate. ఎల్లప్పుడు కూడా చూస్తే Feeling. ఇంకా
Always he will be feeling desperate. ఆయన ఇంకా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఆయన ఉంటాడు. Next thing, తర్వాత విషయం, what is running without stumbling? ఎటువంటి త్రొట్టిల్లకుండా వెళ్ళటం అనేటువంటి సంగతి ఏంటి? It means అదేంటి? progressing in life rapidly. జీవితంలో వేగంగా చూస్తే పురోగతి చెందటము. It is enjoying life with less pain. జీవితాన్ని తక్కువ బాధతో ఆనందించటము. One need not suffer the troubles from which the fools suffer. ఈ యొక్క బుద్ధిహీనులు శ్రమ పడేటువంటి దాన్ని బట్టి ఈ యొక్క జ్ఞాని శ్రమ పడడు. Undoubtedly, every man will meet obstacles in life. ఎటువంటి సందేహం లేదు, ప్రతి మానవుడు కూడా తన జీవితంలో అభ్యంతరాలను ఎదుర్కొంటాడు, ఆటంకాలను. But wisdom will save the prudent man from most of these obstacles. అయితే జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిని ఇటువంటి అనేకమైన ఆటంకాల నుండి అది తప్పించేదిగా He ఉంటుంది. will not trip or fall over difficulties like the fool. అటువంటి వ్యక్తి ఆ యొక్క బుద్ధిహీనుడు వలె పడిపోవటం కానీ జారిపోవటం కానీ ఉండదు. He will not fall flat in shame very often. ఆయన తరచుగా ఆ యొక్క అవమానం ఇంకా పడిపోయేటువంటి స్థితి ఉండదు. So dear ones, కాడు ప్రియులారా, life is short. జీవితం చాలా చిన్నది. Only wisdom will save you from troubles that can ruin life. ఈ యొక్క జ్ఞానం మాత్రమే నీ జీవితాన్ని పాడు చేసేటువంటి సమస్యల నుండి కాపాడుతుంది. For foolish people, బుద్ధిహీనులకు life will become a way full of thorns. జీవితం అటువంటి ఆ యొక్క మార్గం చూస్తే ముళ్ళకు కంపగా ఉంటుంది. Very difficult to get through. ఆ రీతిగా వెళ్ళటానికి చాలా కష్టము. Without wisdom, man has no light to direct him. జ్ఞానము లేకుండా తన యొక్క జీవితంలో మానవుడు ముందుకు వెళ్ళలేడు. And he will stumble over life's surprises. జీవితం ఆశ్చర్యపరిచేటువంటి సంగతుల చేత ఇంకా ఆయన ఆగిపోతూ ఉంటాడు. Foolish person will be inviting misery and pain. బుద్ధిహీనుడు చూస్తే తన యొక్క జీవితంలోనికి దుఃఖమును తర్వాత దౌర్భాగ్య స్థితిని అనుమతిస్తూ ఉంటాడు. Even a fool's friends also, they may entice him into a crime or loans, etc. బుద్ధిహీనమైనటువంటి స్నేహితులు కూడా చూస్తే తనను అనేకమైనటువంటి నేరాల్లోనికి అప్పుల్లోనికి కూరుకుపోనట్లుగా చేస్తారు. Therefore, humble yourself before God. కాబట్టి దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకో, Love wisdom. ఆ జ్ఞానమును ప్రేమించు, Come meekly to the scriptures. సాత్వికముతో దేవుని యొక్క లేఖనాల ఎదుగుకు రా, And attend and participate in the spiritual activities of the church. సంఘంలో ఉన్నటువంటి ఆత్మీయమైన కార్యాల్లో పాలుపొందు, Worship God regularly. క్రమంగా దేవుని ఆరాధించు. Then your work will become easy and your burden will be light. అప్పుడు నీ యొక్క మార్గము చూసి నీ యొక్క నడక చూస్తే ఎంతో సులువుగాను, తర్వాత నీ కాడి తేలిగ్గాను ఉంటుంది. And you can find rest for your soul. నీ యొక్క ప్రాణమునకు విశ్రాంతి లభిస్తుంది. May God help you. దేవుడు నీకు సహాయపడును As గాక. advised already, ఇదివరకే చెప్పినట్లుగా try to read a chapter in the book of Proverbs every day. ప్రతి దినము కూడా సామెతల గ్రంథంలో నుండి ఒక అధ్యాయాన్ని మీరు చదువుకోనండి. God will bless you. దేవుడు నిన్ను దీవిస్తాడు. Let us pray. ప్రార్థన చేసుకుంటాం. Loving Heavenly Father, ప్రేమగల పరలోకపు మా తండ్రి, how important it is to have wisdom of God in our life. మా యొక్క జీవితాల్లో ప్రభా దేవుని యొక్క జ్ఞానమును కలిగి ఉండుట ఎంతో Oh ప్రాముఖ్యం. Lord, we can get it only by the fear of the Lord. ప్రభువా, ఇది కేవలము దేవుని యందు భయభక్తుల ద్వారా మాత్రమే పొందగలము. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. How important it is for us, you know. ప్రభువా తండ్రి, అది మాకు ఎంత ప్రాముఖ్యమైందో Just now we have seen. మేము ఇదివరకే చూస్తా వచ్చాం. Help us to crave for wisdom. ప్రభువా తండ్రి, మేము జ్ఞానం కొరకే ప్రయాసపడినట్లుగా చేయండి. Help us not to be foolish, ప్రభువా తండ్రి, బుద్ధిహీనులుగా ఉండకుండా సహాయపడండి. especially in relation to thy house. ప్రత్యేకంగా నీ ఇంటి విషయంలో In Jesus' precious name we pray. యేసు ప్రభువు అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.